హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఏం చేస్తున్నానో తెలుసా మీకు? హైదరాబాదీ స్పెషల్ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఫస్ట్ మెయిన్గా ఈ లిస్ట్లో ఉన్నాయి కావాలి. చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఏదైనా ఫ్రెష్గా అప్పుడే చేసి వాడతాను, టేస్ట్ ఉంటుంది కాబట్టి. 1/2 kg పెరుగు బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చికెన్లోకి వాడుకోవాలి. మళ్ళీ మనం బిర్యానీ కోసం చికెన్ని ఇలా పెద్ద ముక్కలు కట్ చేయించుకోవాలి. ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక వాడిన గరం మసాలాలో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా నూరి పెట్టుకున్నాను. స్టార్టింగ్లో నూరి పెట్టుకున్నది పుదీనా, కొత్తిమీర చట్నీ ఇందులో వేసి ముక్కలకు బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసినాను. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ అడుగుతుండే. నాకు అప్పుడు ఉండరాకపోతుండే చికెన్ బిర్యానీ. బగారా రైస్ వండి చికెన్ వండి మిక్సీ వేసి ఇదే చికెన్ బిర్యానీ అని చెప్తే అదే తింటుండ్రి పాపం. అప్పుడు నాకు పెద్ద ఫోన్ కూడా లేకుండే, ఎట్లా వండాలన్నా కూడా తెలియకుండే. కానీ ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అది మీకు చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగినాను. వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకున్నాను. మా తమ్ముని దగ్గర కొంచెం ట్రిక్స్ నేర్చుకున్నాను. మా తమ్ముడు కూడా ట్రిక్స్ చెప్పిండు. అవి 2 మిక్స్ చేసి ఫిక్స్ చేసినాను. ఇలా ఒక నిమ్మకాయ వేసి కలిపేసుకోవాలి. ఇంతకుముందు పక్కన పెట్టుకున్న పెరుగు వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని పుదీనా, కొత్తిమీర అది కూడా వేసి కొంచెం పసుపు, స్టార్టింగ్లో మర్చిపోయినాను పసుపు, ఇప్పుడు వేసి కలుపుతున్నాను. అది ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, స్టార్టింగ్లో కూడా వేసుకున్నా పర్వాలేదు. కలిపి ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. స్టార్ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు వేసి పెట్టుకోవాలి. ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. జాజికాయ, జాపత్రి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మా పిల్లలకు నచ్చదు ఆ ఫ్లేవర్ అని. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె ఈ చికెన్లో పోసుకోవాలి. ఇప్పుడు ఒక బగోన్లో అన్నం ఉడకడానికి వాటర్ పెట్టుకోవాలి. వాటర్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఉప్పు వేసుకోవాలి. అడుగు మందమున్న బగోనెకు నెయ్యి రాసి ఈ కూర వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మీదికెళ్ళి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో కడిగి పెట్టిన బియ్యం వేయాలి. నేను ఎగ్స్ ఉడకబెట్టి వేసినాను, మీరు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 70% ఉడికిన అన్నంని వేయాలి. ఇది సగం వేయాలి. అన్నము పలుకు ఉండాలి, మొత్తం ఉడకొద్దు.
మిగతాది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మొత్తం వేసేసేయాలి. పైనుండి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. నేను కలర్ కోసం కేసర్ వేసినాను, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న టిప్పు చెప్తాను. అన్నం ఉడికేటప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మనం కూర వేసినాం కదా, అప్పుడు వాటర్ వేసిన తర్వాత పైకి వెళ్ళి అన్నం లేయర్ వేసుకోవాలి. అయితే అన్నం అడుగంటది. ఒక కాటన్ బట్ట తడి చేసి బగోనికి ప్యాక్ చేసి బరువులు పెట్టాలి. పెద్ద మంట పైన 10 minutes, చిన్న మంట పైన 20 minutes పెట్టాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీకి కాంబినేషన్ మా కూతురు దహి తడక చేసింది, చూపిస్తాను. పెరుగుని బ్లెండ్ చేసింది. ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసింది. అవి కొంచెం వేగిన తర్వాత అల్లము చిన్నగా కట్ చేసి వేసింది, ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసింది. ఇది వేగిన తర్వాత చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉంచింది. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కచుంబర్ చేస్తాను. ఈసారి మా పాప దహి తడక చేసింది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు తర్వాత పెరిగేసేసింది. నేను ఆ చికెన్లోకి వెళ్ళి కొంచెం తీసి కర్రీ వండినాను. 2 kg రైస్కి 1.5 kg చికెన్ కరెక్ట్ సరిపోతుంది. పైనుండి కొత్తిమీర చల్లేసుకోవాలి. దహి తడక రెడీ అయిపోయింది. అంతలోపు మనం దమ్ పెట్టిన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ విత్ దహి తడక అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కరెక్ట్ కొలతలతో చూపించినాను. మీరు కూడా ట్రై చేసి ఎలాగైందో నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.